ఇవాళ మేము మా పెద్దమ్మల ఇంటికి వచ్చినాం. ఎందుకంటే చెప్పరా ఈడ ఉగ్గలు వచ్చింది. ఎందుకంటే చెప్పరా పుట్టమని చేస్తాడు. పుట్టమని తెచ్చి ఏదేస్తే చూపిస్తా రండి. ఈడేస్తాడు. ఇది అంతా వేసేది చూపిస్తాం. ఒగ్గోళ్ళు అయితే వచ్చేసారు. వాళ్ళకి సాక పెట్టి లోపలికి తీసుకెళ్తున్నాము. ఒక పక్కన మేమైతే బోనానికి రెడీ చేసుకుంటున్నాము. కుంకుమ పసుపుతో అలంకరణ చేస్తున్నాము. పూజ గదిలో వినాయకుడు బాగున్నాడు కదూ. ఇంకో పక్కన మా అక్క పుట్టకడికి కావాల్సిన గుళ్ళలకి కుంకుమ పసుపు బొట్లు పెడుతున్నది. ఇంకో పక్కన మేము పుట్టకడికి ఏమేమి కావాలో అవన్నీ చదువుకుంటున్నాము. కుడుకలు, బియ్యము, నిమ్మకాయలు, పువ్వులన్నీ సిద్ధం చేసుకుంటున్నాము. బోనంలోకి నైవేద్యం రెడీ అయ్యింది. ఫస్ట్ పువ్వులు కట్టేసుకొని బోనంలోకి అన్నము, బెల్లము, పాలు పోసుకొని నైవేద్యాన్ని నింపుకున్నాము. బోనం అయితే రెడీ అవుతుంది. ఒక పక్కన కంకణాలు కూడా సిద్ధమవుతున్నాయి. ఇప్పుడు యాప కొమ్మలతో బోనాన్ని రెడీ చేసుకుందాము. చిన్న చిన్నగా తీసుకొని కొంచెం ఎక్కువ పెట్టుకుంటే అలంకరణగా ఎక్కువ మంచిగా కనిపిస్తుంది అంటేనే కొంచెం ఎక్కువ పెట్టాము మేము. బాగుంది కదా. ఇప్పుడు మంగళారతులను రెడీ చేసేసుకుందాము. నూనె వేసుకుని ఒత్తులు వేసుకొని మంగళారతులను అయితే రెడీ చేసేసుకున్నాము. బోనం కూడా చాలా బాగా కుదిరింది కదూ. బోనము, గంప, బేషన్ అందరం ఇలా తలా ఒకటి పట్టుకున్నాము. అందరం కలిసి ఒకేసారి బయటికి వచ్చాము. అందరూ వచ్చాక బయట ఒకేసారి సాక పెట్టించుకొని అందరము పుట్టకాడికి బయలుదేరుతున్నాము. ఇప్పటికే లేట్ అయ్యింది అనుకున్నాము. ఇంకెక్కువ లేట్ అయ్యింది. దగ్గరనే ఉందేమో అనుకున్నాను, కాదు చాలా దూరం ఉంది. దగ్గరికి అయితే పుట్టకాడికి వచ్చేసాము. తెచ్చినవి అన్నీ కింద పెట్టేసుకుంటున్నాము. ఇప్పుడు పుట్ట దగ్గర మొత్తం ఇట్లా క్లీన్ చేసి నీళ్ళతో మొత్తం పుట్ట చుట్టముట్టు ఎంత దూరం ఉందో అంత దూరం మొత్తం నీళ్ళతో శుద్ధి చేసేస్తున్నాము. కుంకుమ, పసుపు, పువ్వులు అన్నితో పుట్టని మొత్తం అలంకరణ చేస్తున్నాము. పటం గీస్తున్నాడు ఇటువైపు, అటువైపు ఏమో పుట్ట కథ చెప్తున్నారు. కథ మొత్తం పూర్తి అయిపోయింది. అందరూ లేచి అక్షంతలు ఇస్తున్నారు పుట్ట పైన. పూజ మొత్తం పూర్తయిపోయింది. ఫస్ట్ ఉగ్గైన కొంచెం 5 సార్లు గంపలలోకి ఎత్తుతున్నాడు. తర్వాత మా బావ తోతున్నాడు. కొంచెం మెల్లగానే తోతున్నాము, చూసుకుంటూ. ఎందుకంటే అది పుట్ట కాబట్టి కొంచెం భయంతోనే తోతున్నాము. మా కాకయ్య గంపలలోకి వేస్తున్నాడు. అలా మొత్తం ఫుల్ 5 గంపలు నింపుకున్నాక ఇప్పుడైతే 5 గంపలు ఫుల్గా నిండినాయి. తల ఒకటి పెట్టుకొని అందరం పుట్టకాడికించి బయలుదేరుతున్నాము. ఇప్పుడు టైం మాత్రం 6 అవుతుంది. ఇప్పుడు అందరము మల్లన్న గుడికి వచ్చినాము. మల్లన్న గుడి కాడ ఎల్లమ్మ గురుగులు ఉన్నాయి కాబట్టి ఆ ఎల్లమ్మ గురుగులకు పూజ చేసుకొని గురుగులను కూడా ఇంటికి తీసుకొని వెళ్తాము. ఇప్పుడు ఎల్లమ్మ గురుగుల పూజ కూడా అయిపోయింది. ఎల్లమ్మ గురుగులను పుట్టమన్నను నెత్తికొకటి తీసుకొని అందరం ఇంటికి వెళ్తున్నాము. ఇంటి నుంచి బయలుదేరినప్పుడు 6 అయ్యింది. ఇప్పుడు మాత్రం 9 అవుతుంది. చీకటి అయిపోయింది. ఇంట్లో లోపలికి వెళ్ళినాక పుట్టమ్మనితోనే గద్దె ఎలా వేస్తారో చూపిస్తాను. ఇప్పుడు పుట్టమ్మని తీసుకొని దేవుని రూమ్లో గద్దె మొత్తం నింపేసిండు, ఫుల్గా నింపేసిండు. ఇటువైపు ఎల్లమ్మ గురుగుల పూజ అవుతుంది ఇంటి లోపల.
చూడడానికి నాకు మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. ఇటువైపు గద్దె మొత్తం ఫుల్గా అయిపోయినాక కుంకుమ పసుపు పిండితోని మొత్తం అలంకరణ చేసిండు. చూడడానికి మొత్తం చాలా బాగుంది. గద్దె మీదకి గౌరమ్మని తీసుకురమ్మన్నాడు. మా అక్క చేసుకొచ్చింది. నేను ఒకటే కదా అంటే ఆమె 2 ఉంటాయి అన్నది. గంగమ్మ ఒకటి గౌరమ్మ ఒకటి 2 ఉంటాయంట. గద్దె మీద పెట్టి పూజ చేస్తున్నాడు. ఎల్లమ్మ పూజ ఇంకా నడుస్తుంది. పూజ మీద కూర్చున్నారు మా అక్క మా బావ. ఇంతకీ పూజలు ఎందుకు చేస్తున్నారో నేను చెప్పలేను కదూ. మా అక్క కొడుకుది పెళ్ళి ఫిక్స్ అయ్యింది. అందుకని పూజలన్నీ చేస్తున్నారు. ఇంకా ముందు ముందు పెళ్లి వీడియో చాలానే పెడతాను. అందరికీ బాయ్ బాయ్. అందరూ తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి.